గ్రామంలో సమస్యల విషయం చెప్తా ఉన్నారు. పెద్దలందరినీ కోరుతా ఉన్నా, పెండింగ్ ఏమున్నాయో చెప్పండి. ఇప్పటి వరకు మీరు తీసుకున్నటువంటి అంశాలు పెండింగ్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడే సోదరుడు చెప్పినట్టుగా ఎస్సీ కమ్యూనిటీ హాల్కి సంబంధించి కేవలం బునాది మాత్రమే, అంటే బేస్మెంట్ మాత్రమే లేచిందన్నా మిగతాది ఆగిపోయిందని చెప్తా ఉన్నారు. సో అది పూర్తి చేయించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా అది పూర్తి చేస్తానని తెలియజేస్తాను. ఇంకా అంతేకాదు, అలాగే రజకులది కూడా పెండింగ్లో ఉందని చెప్తా ఉన్నారు. సో తప్పకుండా ఈ చిన్న చిన్న సమస్య బ్యాంకు కూడా తీసుకొస్తా. ఖచ్చితంగా మండలం వచ్చినాక బ్యాంకు రాదు, ఖచ్చితంగా వస్తుంది. అలాగే ప్రధానంగా సేటు పైసలైనా దాస్తుంది. మీరంతా డిపాజిట్లు చేయాలి, మరి చేస్తేనే వస్తుంది. అయితే ఈ సమస్యలు చెప్తా ఉన్నారు. ఈ సమస్యలే కాదు, నేను ప్రధానంగా పెద్దలందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా అన్న విజయ్ కుమార్ అన్నది ఒకసారి అన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అలాగే మా వెంకటేష్ అన్నని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీరిద్దరండి అన్న ఒకసారి. ఇవాళ విద్యా వైద్యం పైన మా ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి హై స్కూల్ ఏదైతే ఉందో ఆ హై స్కూల్ని ఒక కార్పొరేట్ లెవెల్లో చూపించాలనుకుంటా ఉన్నా. అందుకోసమని పూర్వ విద్యార్థులకు సంబంధించి అందులో చదువుకున్నటువంటి వాళ్ళుగా ఒక అలుమిని ఏర్పాటు చేసి అందులో చదువుకున్నటువంటి విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున ఒక సభ్యత్వాన్ని ఇచ్చండి. తద్వారా ఎంతమంది అయితే అక్కడ చదువుకొని బాగుపడ్డారో వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుల ద్వారా కాకుండా స్పెషల్గా నా ఎమ్మెల్సీ ఫండ్ నుంచి 50 లక్షల రూపాయలు కేటాయిస్తా. ఈ పాఠశాల రూపురేఖలు మారిపోవాలి. ఈ పాఠశాలలో కార్పొరేట్ లెవెల్లో ఎడ్యుకేషన్ అందించే విధంగా ఉండాలి. ఇంకా అంతేకాదు,